లేటెస్ట్ గా లోక్సభలో కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కొత్త గుబులు రేపుతోంది. చంద్రబాబు నాయుడు తనను కలిసి మాట్లాడారని చిదంబరం స్పష్టం చేశారు. కలిసి ఏం మాట్లాడారు అన్న దానిపై క్లారిటీ లేకపోయినా ఎప్పుడో గత ఏడాది ఆగస్టులో జరిగిన ఆ ఎపిసోడ్ పార్టీకి గుదిబండగా మారుతుందేమోనన్న భయం కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. We are on record that we want all 8 political parties to express their opinion. I've heard both Mr. Nageshwara and Mr. Ovesi. You have met me separately. Your leader has met me separately. You have met me on a number of occasions. It is a fact that you say let the Congress party take the lead. It is a fact. I heard what you said now. What is the view? What is the view? What is the view? No, I know your view. I know your view. You had a chance. No, you had your chance. You had your chance to speak. You had your chance to speak. Whatever views you have expressed, you have already expressed it in the record. Please sit down. టీటీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్సభలో తెలంగాణ విషయమై ఆందోళనకు దిగినప్పుడు ఆయన్ని ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలివి. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు తనను కలిసి మాట్లాడినట్లు ధృవీకరించేశారు ఆయన. ఇక చంద్రబాబు ఎవరికీ తెలియకుండా ఆయన్ని ఎప్పుడు కలిశారు అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. గత ఏడాది ఆగస్టులో చంద్రబాబు ఢిల్లీ ట్రిప్ వేసొచ్చారు. ఆ పర్యటనలో ఒక గంట మిస్టరీగా మారింది. బాబు తాను బస చేసిన హోటల్ నుంచి రాత్రిపూట అది కేవలం ఒక అధికారి ఒక ఎంపీని వెంటబెట్టుకుని బయటకు వెళ్లి వచ్చారని ప్రచారం జరిగింది. మీడియాలో కూడా ఒక రేంజ్ లో ఫోకస్ అయింది. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు కేవలం ఒక్క భద్రతాధికారితో ఢిల్లీలో రాత్రిపూట ఒక గంట సేపు బయటకు వెళ్లి రావడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని వ్యక్తిగతంగా కలవడానికే రహస్యంగా వెళ్లారని ప్రచారం జరగడంతో బాబుతో సహా పార్టీ కూడా ఇరకాటంలో పడ్డట్లు కనిపించింది. ఆయన చిదంబరాన్ని నిజంగా కలిశారా అంటే ఆయన పార్టీ ఎంపీలు అధికారికంగా ఖండించారు. మరైతే ఎక్కడికి వెళ్లారంటే ఏదో పెళ్లి సంబంధం అంటూ పొడిపొడిగా తేల్చేశారు. చిదంబరంతో మీటింగ్ విషయాన్ని బాబు కూడా అప్పట్లో గట్టిగానే ఖండించారు. అయితే ఆయన ఆగస్టు ట్రిప్ లో చిదంబరాన్ని కలిశారో లేదో కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ప్రత్యేక తెలంగాణ కోరుకునేవారేమో తమ అభిష్టానానికి వ్యతిరేకంగా చెప్పడానికి చంద్రబాబు వెళ్లి ఉంటారని అనుమానిస్తే జగన్ మద్దతుదారులేమో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడానికి వెళ్లారని ప్రచారం జరిపారు. ఆ టోటల్ ఎపిసోడ్ లో అప్పట్లో పార్టీని ఇబ్బంది పెట్టినట్లే కనిపించింది. అధ్యక్షుడితో సహా పార్టీ నేతలు కూడా అటువంటిదేమీ జరగలేదని అన్ని ఊహాగానాలేనని సంజయ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత 1-2 సందర్భాల్లో ఆ ప్రస్తావన వస్తే తన రేంజ్ కి తాను చిదంబరాన్ని వెళ్లి కలవడమేంటన్న వ్యాఖ్యలు కూడా చేశారు చంద్రబాబు. ఒకరంటాడు తెలంగాణ విషయానికి వచ్చాను, ఈయనంటాడు నా విషయానికి వచ్చాను. ఇదే పైన నాకు చిదంబరాన్ని కలవడం ఏంటి, కాంగ్రెస్ కలవడం నాకే కరం పట్టిన. కాంగ్రెస్ కలవడానికి 30 ఏళ్ళు పోరాడాలి. వాళ్ళ గవర్నమెంట్ రాకుండా చేసి యూఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ ఈరోజు కొత్త పిచ్చిగాలు మీరేదో మాట్లాడినట్లా నా స్టేచర్ ఎక్కడ నేనెక్కడ వీళ్ళ కోసం నేను మాట్లాడతానని నాకే కరం పట్టేది. అయితే ఇప్పుడు ఆ విషయం నిజమే అని లోక్సభ సాక్షిగా స్పష్టం చేశారు చిదంబరం. దాంతో నాటి బాబు పర్యటన మళ్లీ పార్టీలో చర్చనీయాంశం అవ్వడంతో పాటు పార్టీకి ఆ ఎపిసోడ్ గుదిబండగా మారుతుందేమోనన్న ఆందోళన కనిపిస్తోంది కొందరు నేతల్లో. ఈ పరిణామాల క్రమంలో సొంత వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ఈవేళ చంద్రబాబు హడావిడిగా మీటింగ్ కూడా పెట్టారు. ఆ సందర్భంగా పలువురు నేతలు కలిశారా అని అడిగితే కలవలే లేదని స్పష్టీకరించారంట ఆయన. అయినా పలువురు టీడీపీ నేతల్లో మాత్రం అనుమానాలున్నట్లు కనిపిస్తోంది. స్వయంగా చిదంబరమే ప్రకటించడంతో అది నిజమే అయ్యుంటుందని కొందరు నేతలు ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతంలో పార్టీ అసలే ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ పరిస్థితి పార్టీకి ఏ తలనొప్పి తెచ్చిపెడుతుందోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది.